మనకి మామూలుగా ఒక మాట ఉంది, వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అని. అందులో కొన్ని సరే వాడుకను బట్టి ఏదో విభక్తులు మార్పులు వచ్చినా వర్ణదోషాలు ఉన్నట్టు అనిపించినా సారాంశం ఏమిటంటే పెళ్లి కాకముందే చదువుకోవాలి, చదువుకునేది ఏదో, ఇక పెళ్ళి అయిన తర్వాత చదువు రావడం కష్టం. ఈ చదువుని అమలు చేసే విధానం కోసం వివాహ వ్యవస్థ కానీ చదువు వచ్చేలా చేయడానికి కాదు. ఇక పైగా ఇక శోభనమై అసలు సంసార సౌఖ్యాలకు గనక అలవాటు పడితే ఇక దాని మీద దృష్టి ఉన్నట్టుగా ఆ వయస్సులో చదువు మీద ఉండదు. దాన్ని చమత్కారంగా కాస్త అనుప్రాస జోడించి చెప్పడితే అందరికీ గుర్తుంటుంది. కాబట్టి మాతు కుచం పరిత్యజ్య, తల్లి పాలు మానేసిన తర్వాత చదువు మొదలు పెట్టాలి అన్నారు. యావత్ కాంతా కుచం స్పృశేత్ తావదేవాభ్యసేద్ విద్యాం, తల్లి పాలు మానేసిన తర్వాత తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకు చదువు వస్తుంది, ఆ తర్వాత రాదన్నారు. ఆ అనుప్రాస కాస్త చమత్కారం చూసుకుంటారు. తల్లి పాలు తరుణి పాలిండ్లు. తల్లి పాలు మానేయడం అనేది సాధారణంగా పూర్వకాలపు వ్యవస్థను బట్టి కనీసం 1 ఏడాది 2 ఏళ్ల వరకు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేతను అప్పుడు చదువులోకి దించేవారు కాదు, ఎందుకంటే వాడికి అప్పుడు ఆకలి తీరడమే కష్టం. సరే, ఇప్పుడు పిల్లలు అదృష్టవంతులు దురదృష్టవంతులు కానీ అసలు తల్లిపాలకి యోగ్యత లేదు, పుట్టింది మొదలు డబ్బా పారే సరిపోతుంది. అందుకే వీడికి పుట్టగానే చదువు కూడా మొదలుపెట్టేసారు. వాడు తల్లిపాలు మానేసినట్టుగా కడుపులోనే మానేశాడు. అందుకని కడుపులోంచి బయటపడగానే ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, ప్రీ కర్సరీ, ప్రీ నర్సరీ చాలా మొదలుపెట్టాయి. ఇందులోనే మనం ఒక భాగం అర్థం చేసుకోవాల్సింది, తల్లిపాలు మానేసింది మొదలు తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకే చదువు వస్తుంది, ఆ తర్వాత రాదు అన్నారు. ఇహలోక సుఖావహం అంటే అది కూడా ఎటువంటి చదువు? ఈ లోకానికి సంబంధించిన చదువు. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, వేదాంత విద్య అవన్నీ వేరు. నిజానికి ఆ బ్రహ్మజ్ఞానం మీద దృష్టి పడాలి అంటే సంసారంలో చేరి 10 ఏళ్ళు అయ్యాక ఖచ్చితంగా పడుతుంది. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికీ అర్థమవుతుంది. ఆమూలాగ్రంగా ప్రతిపదార్థ తాత్పర్యాల సహితంగా సవ్యాఖ్యానంగా అర్థమవుతుంది. ఇంకెవరు చెప్పక్కర్లేదు. వేరే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, లాభ నష్టాలు, జయాజయాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ చూసుకుంటే అర్థం కాక ఏమవుతుంది. దాన్నే చమత్కారంగా ఇందులో ఏం చెప్పారు అంటే, మాతు కుచవు పరిత్యజ్య, తల్లి పాలు మానేశాక మొదలు పెట్టండి అంటే అప్పుడు తల్లిని విడిచిపెట్టి ఉండడం అలవాటైంది కష్టపడి, లేకపోతే అంతకుముందు అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటాడు. యావత్ కాంతా కుచవు స్పృశేత్, తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకు. ఇక వాడికి ఆ దృష్టి పడింది అంటే చదువు ఎక్కదు. ఇంక అందుకే వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం వల్ల ఈవేళ అవసరమైన వాళ్ళకి లేని వాళ్ళకి కూడా రకరకాల ఫీజులు ప్రభుత్వమే కట్టి చదివించడం మొదలయ్యాక, సరే సహవిద్య ఆడమగ కలిసి చదువుకోవడం అనేది ఎప్పుడో మొదలైంది. అదేదో స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం, దానివల్ల మనస్సులో ఉండే భయం పోతుంది అన్నారు. భయం పోవడం కాదు, అసలు భయభక్తులు లేని పరిస్థితి వచ్చింది వేళ. అందుకని ఒకచోటే చదువుకోవడం ఉన్నాక ఇక అబ్బాయిల దృష్టి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రాచీనమైన వాళ్ళు ఎందుకు చెప్పారో ఒకసారి ఆలోచించాలి. ఆ దృష్టి యవ్వనంలో ఉండేటువంటి స్త్రీ మీద పడిన తర్వాత ఇక అబ్బాయికి చదువు రాదు, అబ్బాయిని చూశాక ఇప్పుడు అమ్మాయికి కూడా రావట్లేదు. అందుకే ఆ వయస్సు వాళ్ళు చూస్తున్న సినిమాలు, వాళ్ళని ఆకట్టుకుందుకు తీస్తున్న సినిమాలు గమనిస్తే ఏ దారిలో ఉన్నాయో, ప్రపంచం ఏ దారిలో నడుస్తుందో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అర్థమైపోతుంది. అంచేది తావదేవ అభ్యసేత్ విద్యాం, అంతవరకే చదువుకోవాలి. ఇక ఆ దృష్టి పడిన తర్వాత చదువు కష్టమయ్యా. ఇహలోక సుఖావహం, ఈ లోకంలో ఏదో కాస్త 4 రాళ్ళు సంపాదించుకోవడానికి, లోకంలో మన ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి అవసరమైన విద్య అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ముగిస్తే చాలు అనేవారు. అందుకే ప్రాచీన కాలంలో 5 ఏళ్ళు వచ్చాక మొదలుపెట్టేవారు. ఎందుకంటే అప్పట్లో 3 ఏళ్ళు వచ్చాక పాలు తాగేవాళ్ళని కూడా చూసాం మేము మా చిన్నతనంలో. అందుకని 5 ఏళ్ళు వచ్చాక మొదలుపెట్టేవారు, 15-16 ఏళ్ళకి ముగించేసేవారు విద్యాభ్యాసం. 10 ఏళ్ళు అనమాట సుమారుగా, చాలు. ఇక మిగిలిందంతా జీవితం నేర్పాలి, కానీ పుస్తకాలు చదివితే వచ్చేది ఏం లేదు. ఇది ప్రధానమైన విషయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కాలపు విద్యా విధానంలో కూడా మనం ఆ చమత్కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లైంగిక దృష్టి, భౌతికమైన ఆకర్షణ స్త్రీ పురుషులకు ఒకరికి ఏర్పడే వరకే చదువు వస్తుంది. అది ఏర్పడిందంటే రాదు. అందువల్ల కలిసి చదువుకునేటువంటి వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఉండాలో యువతీ యువకులు అర్థం చేసుకోవాలి. అసలు ఏదో శ్రీకమనో, సాంఘికమనో, సోషల్ అనో, సైన్స్ అనో ఏవో సబ్జెక్టుల పేర్లు పెట్టి రకరకాల స్నేహాలకు గనక తిరుగుతూ మొదలు పెడితే, స్నేహాలకు అలవాటు పడితే చదువు మీద దృష్టి ఉండదు. ఇంకా ఆ వయస్సులో సహజంగా అట్లాగేస్తుంది. ఇక దానికి అనేక రకాల సమర్థింపులు చేసుకుంటూ, పైగా దానికి ప్రోద్బలకంగా ఈవేళ సెల్ ఫోన్లు వచ్చే బాగా, దానికి వారి ఏకాంతం వారికి ఉంది.
వారి వ్యక్తిగతం వారికి ఉంది, ఎవరు అడగడానికి వీల్లేదు. వారి సెల్ ఫోన్ ఎవరన్నా చూస్తే పెద్ద గొడవ, అదో పెద్ద సంస్కార రాహిత్యం అని మాట్లాడడం. మరి తల్లిదండ్రులు తెలుసుకోక, ఉపాధ్యాయులు తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుందండి ఈ పిల్లల ప్రవృత్తి? నా ఫోన్ ముట్టుకుంటే సంస్కారం లేదా నీకు అంటే, సంస్కారం అంటే ఏమిటి? చెడు పోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడమా? తీరా అంటే తల్లిదండ్రులనే అంటారు కదా మళ్ళీను, లేదా ఉపాధ్యాయులను అంటారు కదా. ఇవాళ అంటున్నారు కదా అని ఉపాధ్యాయులు వదిలేశారు, తల్లిదండ్రులు కూడా వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా అవుతుందమ్మా అని డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. మొత్తం మీద సమాజంలో అనేక రకాల దుర్వ్యసనాల పాలైన వాళ్ళు, దుర్మార్గులు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఎవరు అదుపు చేయలేని పరిస్థితుల్లో రేపొద్దున భవిష్యత్ భారతదేశం ఏమైపోతుందండి? అందుకని ప్రాచీనులు చెప్పిన సూక్తిని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ళు 18 ఏళ్ళు దాటకుండానే విద్య ముగిసిపోయేలాగా, అది కనీసం 4 ఏళ్ళు దాటే వరకు మొదలవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. 4 ఏళ్ల లోపు లోకజ్ఞానం ఇంట్లో తిరుగుతూనే గ్రహిస్తాడు చాలా విషయాలు. 18 ఏళ్ల తర్వాత సొంత వ్యక్తిత్వం రూపొందుతుంది. ఇంకా గ్రహించేదేం లేదు, వాడు సొంత జీవితంలోనే గ్రహించాలి తప్ప పుస్తకాల నుంచి గ్రహించేదేం లేదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే ప్రాచీనులు ఎంత గొప్ప పని చేశారో అర్థం.